పబ్లిక్ బ్రేక్లన్నీ అయిపోయినాయి కదా, మిగిలిపోయిన వార్తలు కూడా చూడాలి కదా, నడువుండ్రిగా. నేను కుర్చీలో కూసున్నన్ని రోజులు సినిమాలకు టికెట్ల రేట్లు పెంచా, స్పెషల్ షోలు ఇయ్యా అని సీఎం రేవంత్ అన్న. అవు ఇప్పటికెంచి సినిమాలకు ఎసొంటి స్పెషల్ పర్మిషన్లు ఉండయి, తెలంగాణలో ఇప్పటికెంచి సినిమా టికెట్ల రేట్లు వేరుగాయి, స్పెషల్ షోలు ఉండయి అని సినిమా మంత్రి కోమటిరెడ్డి సారు ఎయ్యుండ్రి పాట 3 రంగుల జెండా బట్టి అని పాటలు కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్లతోని ఈడియోలు చేసి చేయిపాటి కార్యకర్తలు ఇట్లా దుమ్మెగిరిన్లు 20 వద్దుల కింద. అయితే గప్పుడు 1000 వాళ్ళ లెక్క గంతగానం వేలిన ఎలివేషన్లు ఇప్పుడు పొంగులేట ఆటం బాంబుల లెక్కనే తుస్సన్నాయి అని మాట్లాడుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో చచ్చిపోయిందనుకున్న సినిమాల స్పెషల్ షోలు టికెట్ల రేట్లు పెరిగే కార్యం మళ్ళా బతికిచ్చిందుల్లా. గా కార్యం గేమ్ చేంజర్ సినిమాతోటే మళ్ళా షాలైంది. 10వ తారీఖు నాడు పొద్దుగాల 4 గంటల షో తోటి కలిపి 6 షోలు వేసుకోవచ్చట. అట్లనే మల్టీప్లెక్స్ టాకీసుల్లోనేమో 150 రూపాయలు, ఒక్క స్క్రీన్ ఉన్న టాకీసుల్లోనేమో 100 రూపాయలు పెంచుకోవచ్చట. ఇక 11వ తారీఖుంచి 5 షోలే వేసుకోవాలన్నట. ఇక ఈ స్పెషల్ పర్మిషన్ 10 రోజుల దాకా పనిచేస్తుందట. అది సరే గాని మరి గప్పట్ల గిట్ల మాట్లాడినరు కదా. మరి किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇప్పటికే బెనిఫిట్స్ ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచుడుండది, స్పెషల్ షోలు వేసుడుండదని మాట్లాడి గట్టిగా నెల కూడా కాకమున్పే గీ యూటర్ను తీసుకున్నట్ల ఏమంతరార్థం ఉన్నదో తెలంగాణ సీఎం సినిమా మంత్రికే తెలవాలే. సినిమాలను గంతగానం జోపి ఇప్పుడేమో గిట్ల పర్మిషన్ ఇచ్చును ఎట్లా అర్థం చేసుకోవాలనో ఇక గీళ్ళిద్దరే చెప్పాలే అని మస్తుగానే గరమైతున్నారు కారు పాటోళ్ళు. అదనపు షోలు ఎవరి కోసం, ఎవరి బెనిఫిట్ కోసం ఇలా ప్రదర్శిస్తా ఉన్నారో, పానం పోయినా పర్వాలేదు, తలకా ఎగిపడ్డా పర్వాలేదు, అదనపు షోకు అవకాశం ఇచ్చేది లేదన్నటువంటి మాట్లాడినటువంటి మరి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి ఇలా ఈ రోజు వరకు ఇవాళ వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దిల్ రాజు గారు జవాబు చెప్పాలి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు, పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు అంటే, ఈయన పూటకొక మాట మాట్లాడతాడు, ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు. నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. అసెంబ్లీలో షాన్నే మాట్లాడినరు, గవన్నిటికి కట్టుబడి ఉన్నారా మరి? గట్లనే గీ ముచ్చట మీద కూడా మాట మార్చిండ్లు, దాంట్లో తప్పేమున్నది? అయినా అయ్యో స్పెషల్ షో లేకపోతే ఎట్లా? అందరి లెక్కన అందరితోటి పాటు పొద్దుగాల 11 గంటలకి చూస్తే ఏం కిక్కుంటది? అర్ధరాత్రి 1 గంటకో ఎగిలి వారంగా 4 గంటలకో చూసి ఫోన్లలో స్టేటస్లు పెడితేనే కదా కిక్కు అని మస్తుగా రందిపడ్డ సినిమా లవర్ల కోసమే సీఎం రేవంత్ అన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటను, తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నట్టున్నాడు. అయ్యో టికెట్ల రేట్లు పెంచుకున్నాడు బందా, గిన్నెగానం పైసలు పెట్టి సినిమా తీస్తున్నాం, సినిమా మంచిగున్నా లేకున్నా జనాల సినిమా మోజును క్యాష్ చేసుకోకపోతే ఎట్లా? ఒక్క రోజుల్లో 100 కోట్లు సంపాదించే ఛాన్స్ మిస్ అవుతామే అని రందిపడ్డ నిర్మాతల కోసమే సీఎం రేవంత్ అన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటను, తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నట్టున్నాడు. ఇక జనాలు అంటారా గాళ్ళతోని ఇప్పుడేం పని? కానీ ఈ టోటల్ ఎపిసోడ్ల హైలైట్ ఏందంటే దిల్ రాజు సారు మాట్లాడిన మాటలేనుల్లా. బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. ఇక బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు గవన్నీ చిన్నయి, గవి అసలు మ్యాటరే కాదు అని మాట్లాడి బెనిఫిట్ షో వేణుమా బెనిఫిట్ షో ఇరుక్కు, టికెట్ రేటు హైక్స్ వేణుమా అది ఇరుక్కు అని గటు ఏపీలా గిటు తెలంగాణలా గేమ్ చేంజర్ సినిమాకు రేట్లు పెంచిపిచ్చుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ తెచ్చుకున్నాడంటే సారు మామూలోడు కాదు. కానీ మరి ఈ పర్మిషన్లు ఒక దిల్ రాజు సార్కే వర్తిస్తాయో తెలంగాణలో, లేకపోతే మళ్ళొచ్చే సినిమాలకు కూడా వర్తిస్తాయో సర్కారోళ్ళే చెప్పాలే అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.